వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్. హైవే మెయిన్ లైన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. అటు వైజాగ్ నుంచి కానీ ఆ పైనటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ కానీ సౌత్ సెంట్రల్ రైల్వేస్ లైన్ లో కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి పాయింట్. ఈ తాడేపల్లిగూడెంలో జిల్లా నలుమూలల నుంచి కూడా వచ్చి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఎక్కేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్టేషన్ ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సభ్యులుగా నేను ఎన్నికైనందుకు తర్వాత కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి జిల్లాలో ఏ రైల్వే స్టేషన్ అంతగా నిధులు గతంలో 27 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. పనులు పూర్తవుతూ ఉన్నాయి. అది కాకుండా అదనంగా 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం. మొత్తం 45 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా శాసనసభ్యులు గారు ఏదైతే గూడ్ షెడ్ రోడ్డుకి 8 కోట్ల రూపాయలు అసెంబ్లీ ప్రజల యొక్క అవసరాలు కానీ విధంగా రైల్వే అభివృద్ధి పనులు కానీ మన ఇదేనా ట్రైన్ కానీ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో తప్పనిసరిగా ఆయనకు పట్టుదల ఉంది. పట్టుదల అంటే అంత పట్టుదల అంటే నన్ను వేధించేస్తున్నాడు ఆయన ఫోన్ ఎత్తాను నేను. ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుని అప్పుడు మాట్లాడతా. ఈలోపు నా పిఎల్కో లేకపోతే మా వినోద్కి ఎవరికో యువమోర్చా అధ్యక్షుడు వాళ్ళకి కొడితే ఎందుకు చేస్తున్నాడు రా బాబా, ఆయన ఫోన్ ఎత్తాలని టెన్షన్ అవుతుంది నాకు. డిమాండ్స్ మీద డిమాండ్స్ నన్ను నెగ్గించారు. సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి అసెంబ్లీలో అభివృద్ధి పనులు ఆయన చేస్తున్నాడు. కాబట్టి నా పార్లమెంట్లో మొట్టమొదటి ప్రాధాన్యత తాడేపల్లిగూడెం అసెంబ్లీకి. అది నేషనల్ హైవేస్కి సంబంధించిన పనులు కానీ రైల్వేకి సంబంధించిన పనులు కానీ వాళ్ళు నేను భీమవరానికి సెకండ్ ఫేజ్ డబ్బులు నేను అప్లై చేయలే. ఫస్ట్ ఫేజ్ తాడేపల్లిగూడెం మెయిన్ లైన్లో ఉంది. అంతేకాదు త్వరలోనే ఇప్పుడు మనకి నర్సాపురం నుంచి అరుణాచల్ ట్రైన్ వేశారు. పెద్ద ఎత్తున నేను ప్రారంభోత్సవానికి వెళ్ళాను. ట్రైన్ ప్రజలంతా కూడా కేరింతలు కొట్టారు. వీరవాసనం హాల్ట్ ఇవ్వాల. నేను అదే రోజు మాట్లాడా, వీరవాసనం హాల్ట్ ఇవ్వాలంటే నిన్న ఆర్డర్ పెట్టారు, వీరవాసనం హాల్ట్ కూడా ఇస్తున్నాం. రాబోయేటువంటి నెల 15 రోజుల్లో తాడేపల్లిగూడెంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రాబోతోంది. ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ఏదైందో తాడేపల్లిగూడెంలో నేను రైల్వే మినిస్టర్ గారి దగ్గర ప్రపోజల్ రెడీగా ఉంది. అది కూడా అది రాబోయే రోజుల్లో మంజూరు అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాయకత్వంలో అదేవిధంగా ఆయన ఏ మేరకు సూచనలు చేస్తారు అసెంబ్లీలో, అలాగే ఏతకోట తాతాజీ గారు, జిల్లా శ్రీదేవి గారు, స్థానికంగా ఉన్నట్టు జనసేన నాయకులు ఉన్నారు, బాబీ గారు, సురేష్ రెడ్డి గారు, అందరూ ముక్కులు అందరూ ఉన్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.